ఎన్నో శతాబ్దాల క్రితం వరకి కూడా కాణిపాకం అనేది ఒక చిన్న గ్రామం అనమాట. అయితే అక్కడ నివసించే ముగ్గురు రైతులు వాళ్ళేంటంటే మూగ, చెవిటి, అంధులనమాట. వాళ్ళు పంటను పండించుకొని జీవించేటోళ్ళు. అయితే వాళ్ళకొకసారి తీవ్రమైన నీటి కొరత వచ్చింది. ఆ ముగ్గురు రైతులు కలిసి ఒక చిన్న ఎర్రని తవ్వి నీరు తీసుకొని పొలాలకు వాడుకునేటోళ్ళు. అయితే ఒకరోజు బావిలో నీటిని తీస్తూ ఉండగా వాళ్ళకి పలుకు తీయడం కష్టమైపోయింది. బాగా కష్టపడి లాగితే అందులో నుంచి రక్తం పొంగింది. ఆశ్చర్యపోయిన వాళ్ళు దగ్గరికి పోయి చూస్తే అక్కడ ఒక రాతి విగ్రహం బయటికి వస్తుందని గమనించిండ్రు. ఆ రక్తం బావిని నింపేసింది. ఆ మహత్తర దృశ్యం చూసి గ్రామస్తులు భయభక్తులతో చేరిండ్రు. అప్పుడే ఒక దివ్య ధ్వని వినిపించింది. నేను స్వయంభూ వినాయకుణ్ణి, ఈ ప్రాంతాన్ని సదా రక్షిస్తాను అని వినిపించింది. అప్పుడే ఆ ముగ్గురు వికలాంగులు ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు మంచిగా వాళ్ళ లోపాలన్నింటినీ తొలగించుకొని మంచి స్వస్థులైనరనమాట. అప్పుడే అందుకనే ఆ వినాయకుణ్ణి వరసిద్ధి వినాయకుడు అని పిలిచారు. అయితే ఈ వినాయక విగ్రహం రోజు రోజుకి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. నేటికి ఆ విగ్రహం భుజాల వరకు మాత్రమే కనిపిస్తుంది. ఆలయ అర్చకులు కూడా కేవలం తల భాగానికి మాత్రమే నైవేద్యం సమర్పించగలరు. అయితే విగ్రహం వెలిసినప్పుడు పొంగినటువంటి రక్తము, నీరు కలిసిపోయి ఒక పెద్ద చెరువుగా మారింది. ఈ చెరువుకి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నీరు వాగ్దేవత సాక్షిగా ప్రమాణం చేయించడానికి వాడతారన్నట్టు. అంటే ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు ఇరుపక్షాల వారు ఈ నీటి ముందు నిజం చెబుతున్నాము అని ప్రమాణం చేస్తే అబద్ధం చెప్పిన వారు తప్పకుండా శిక్ష పడతారని వాళ్ళ నమ్మకం అన్నమాట. అందుకే దీన్ని నిజానికి సాక్ష్యం చెప్పించే చెరువు అని పిలుస్తారు. అయితే ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుతారనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.